హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి ఆషాఢ మాసం శుక్లపక్ష గురు పౌర్ణిమ అనమాట. ఈరోజైతే ఎక్కువగా పూజించేది గురువులను అనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే గురువులను అయితే పూజిస్తారనమాట. అందులో ఎక్కువగా వచ్చి సాయిబాబాని అయితే పూజిస్తారు మన హిందువుల ప్రకారం అయితే. ఎక్కువగా ఈరోజైతే నేనైతే మామూలుగా ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా విలేజ్ పక్కన వచ్చి నాడిపేట టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట. నాడిపేటకి అయితే అక్కడైతే ఎక్కువగా అయితే సాయిబాబాని అయితే పూర్తిగా అలంకరించి ఎలా డెకరేషన్ చేసి బాగా అయితే చేస్తారనమాట. ఈరోజు అయితే మీకు ఈరోజు ఫుల్ వీడియో అయితే చేస్తానమాట. ఎలా ఉంటుంది ఏందనేది ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నాడిపేటకి వెళ్ళే బ్రిడ్జి అనమాట. చూడండి ఎలా ఉంది బ్రిడ్జి అనేది. సాయిబాబా గుడికి ఎలా వెళ్ళాలో పూర్తి డీటెయిల్స్ వచ్చి ఈ వీడియోలో మీకు అందిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మనం నాడిపేటకి అయితే వచ్చేసాము. చూడండి సాయిబాబుని లైటింగ్తో ఎలా అలంకరించారో. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందన్నమాట మనకి. చూడండి ఎలా ఉంది డెకరేషన్, ఎలా చేస్తున్నారు చూడండి. ఒకసారి లోపలికి పోయి అయితే చూపిస్తాను మీకు. మొత్తం పూలతోనే మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది డెకరేషను. లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో. నేనైతే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను. ఒకసారి అయితే మీకు చూపిస్తాను సాయిబాబుని. ఈరోజైతే ఫుల్ జనాభా అయితే ఉన్నారన్నమాట ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు సాయిబాబా విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ఒక దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. విగ్రహం అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని చూడండి, పూలతోనే మొత్తం అలంకరించారు. ఇక్కడైతే సాయిబాబా విగ్రహం చిన్నదైతే ఉంది. చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడైతే బయటకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం కూడా అయితే ఏర్పాటు చేస్తారు. చాలా భోజనాలు అయితే పెట్టారనమాట, మధ్యాహ్నం భోజనం అనేది. ఇప్పుడు మనం బయటకి అయితే వెళ్దాం. ఒకసారి అయితే చూడండి, దర్శనానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు అనమాట. మనం అయితే బయట అయితే వచ్చేసాం. చూడండి సాయిబాబా లైటింగ్ ఎలా వెళ్తుందో సాయిబాబాకి అయితే. ఒకసారి బయట అయితే చూడండి ఎలా ఉందో. ఫుల్ డెకరేషన్ అనమాట, పూలతో అలంకరించారు. చాలా బాగుంది అయితే. ఇక్కడైతే చిన్న విగ్రహం అయితే పెట్టినట్ట, వినాయక స్వామి. చూడండి వినాయకుడు అయితే ఎలా ఉన్నాడు. చిన్న వినాయకుడు స్వామి అనమాట. ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం అయితే పెట్టారనమాట. అంటే సాయిబాబా ముందు చిన్న వాటర్ వచ్చేలాగైతే ఏర్పాటు చేశారు. చాలా చక్కగా అయితే ఉన్నది. చూడండి ఎలా ఉందో. కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే చూడండి శ్రీకృష్ణుడు అనమాట. పైనుంచి వాటర్ పడేలాగా సెట్ చేశారు విగ్రహాన్ని. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. మనం ఇక్కడి నుంచి అయితే వచ్చామన్నమాట. మనం ఇక్కడైతే శివలింగం విగ్రహం అయితే పెట్టారనమాట. చూడండి ఎలా ఉంది విగ్రహం అనేది. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో టెంపుల్ అనేది. పూలతో ఫుల్గా అలంకరించారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి చాలా చక్కగా అలంకరించారు అన్నమాట నాడిపేటలో అయితే. మొత్తం పూలతో అన్నమాట. చాలామంది భక్తులు అయితే వచ్చారు దర్శనానికి. కానీ చాలా బాగుంది అయితే ఈరోజు అయితే. చూడండి ఎలా ఉందో.